పుణ్యాత్ముడు, వేదాన్ని చదువుకోవటంలో ఆసక్తి కలవాడు, గొప్ప యజ్ఞాలు ప్రారంభించేవాడు, మనువు వంటి ధార్మికమైన నడవడి కలవాడు, అన్ని వర్ణాలను ఆశ్రమాలను రక్షించే సమర్థత కలవాడు, ఆడి తప్పనివాడు, శత్రువులు లేనివాడు, భరతవంశ శ్రేష్ఠుడు అయిన ధర్మరాజును రాజుగా పొంది భూమండలం మంచి రాజు కలదైంది. లక్ష్మి స్థిరమైన భర్త కలదైంది. ధర్మం మంచి బంధువు కలిది అయింది. జనులు శరత్కాల పూర్ణచంద్రుని వెన్నెల్లోనూ ఆ ధర్మరాజులో సమానమైన ప్రీతి కలవాళ్లై సంతోషంగా ఉన్నారు. ఈ విధంగా ధర్మరాజు తమ్ముళ్లతో కలిసి సుస్థిర పాలన అందిస్తూ ఉండటం వల్ల ప్రజలు దొంగల వలన గాని, శత్రువుల వలన గాని, రోగాల వలన గాని భయం లేని వాళ్ళయ్యారు. రాజధానిలోనే కాక రాజ్యమంతటా కూడా చాతుర్వర్ణ్య ప్రజలు వర్ణాశ్రమ ధర్మాలతో ధర్మం తప్పకుండా బ్రాహ్మణ భక్తితో వర్ధిల్లుతున్నారని చెప్పి యథా రాజా తథా ప్రజ అనే సూక్తి సార్థకమైనట్లు ధ్వనింపచేశారు నన్నయ్య గారు. ఇలా ఉండగా ఒకరోజు మహాత్ముడైన శ్రీకృష్ణుడు పాండవులను ఉద్దేశించి, మీ దగ్గరకు నారదుడు వస్తాడు, ఆయన చెప్పిన విధంగా మీరు నడుచుకోండి అని చెప్పి తాను ద్వారకకు బయలుదేరి వెళ్ళాడు. తపస్సు చేత ప్రకాశించేవాడు, వేదాల తత్వం తెలిసినవాడు, త్రిలోక సంచారి అయిన నారదుడు ఓ రోజు ఇంద్రప్రస్థపురానికి వచ్చాడు. ధర్మరాజు తమ్ముళ్లతో కలిసి అతి వినయంగా ఋషిశ్రేష్ఠుని ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించి ఆసీనుణ్ణి చేశాడు. మా పూర్వజన్మ పుణ్యఫలం చేత మీ దర్శన భాగ్యం కలిగిందని అంటూ ద్రౌపదిని కూడా దేవమునికి నమస్కరించమన్నాడు. ద్రౌపది లోపలికి వెళ్ళగానే నారదుడు రహస్యంగా పాండవులతో ఇలా అన్నాడు: సర్వధర్మజ్ఞులరు, ఉర్వీస పూజ్యులరు, అన్యోన్య నిత్య సహాయార్థయుతులరు, అగణిత గుణయుక్తిన్ పొగడంగన్ తగువారలు, ఇట్టి మీకేవురకిపుడు ద్రుపద సుత యొక్కతియ ధర్మమతి ధర్మపత్ని అయినది, ఈ క్రమంబు లోకాగమంబులందు విరుద్ధము, ఈ సుందరి కారణంబున మీకు విప్రీతి పుట్టకుండనుండవలయున్, ప్రియ సహోదరుల్ తొల్లి సుందోపసుందులు ఒక్క యువతి కడరి విగ్రహించి, అసుర వీరులు తమలో నన్ పొడిచి మృత్యు నిలయమునకు చనిరి. నారద మహర్షుల వారు ధర్మరాజుతో ఈ విధంగా అంటున్నారు: ధర్మరాజా, మీరు ధర్మాలన్నీ తెలిసిన వాళ్ళు, రాజులందరి చేత గౌరవించబడుతున్న వాళ్ళు, అటువంటి మీ అందరికీ ద్రౌపది ఒకే భార్య అయింది. శాస్త్ర విరుద్ధం అవునో కాదో గాని ఇది లోక విరుద్ధం. ఆమె త్రిలోక సుందరి. ఆమె మూలంగా మీకు విరోధాలు రాకూడదు. పూర్వం సుందోపసుందులని ఇద్దరు రాక్షసులు ఒక స్త్రీ కోసం కొట్టుకుని మృతి చెందారు అన్నారు. నారద మహర్షి మాటలు విన్న ధర్మరాజు ఆ సుందోపసుందుల ఉదంతాన్ని చెప్పమని అడిగాడు. అప్పుడు నారదుల వారు, పూర్వం దితి కడుపున హిరణ్యకశిపుడు పుట్టాడు. హిరణ్యకశిపుడికి నికుంభుడు అనే రాక్షసుడు పుట్టాడు. నికుంభుడికి సుందోపసుందులు అని ఇద్దరు కొడుకులు జన్మించారు. వాళ్ళ పేర్లు సుందుడు, ఉపసుందుడు. వారిద్దరిది ఒకటే మాట. అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అన్నదమ్ములు కలిసి ఉండడం చాలా సౌభాగ్యహేతు. వాళ్ళిద్దరూ మనస్సు నిగ్రహించి బ్రహ్మదేవుని గురించి కఠోరమైన తపస్సు చేశారు. వాళ్ల తపస్సుకు విఘ్నం కలిగించాలని దేవతలు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ విఫలమయ్యారు. అప్పుడు అంతా కలిసి బ్రహ్మదేవుడి వద్దకు పోయి మొరపెట్టుకున్నారు. దేవతలకు న్యాయం చెయ్యాలన్న తలంపుతో బ్రహ్మగారు సుందోపసుందులకు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరూ బ్రహ్మదేవుని భక్తితో నమస్కరించి, దేవా, మేము కోరుకున్న రూపాన్ని పొందగలగాలి, కోరిన చోటికి వెళ్ళగలగాలి, అన్ని మాయలు మాకు వశంలో ఉండాలి, మాకు ఇతరుల చేత చావు లేకుండా ఉండాలి, అసలు చావే లేకుండా అనుగ్రహించమన్నారు. అప్పుడు బ్రహ్మగారు, పుట్టిన ప్రతి ప్రాణి చావవలసిందే, చావు తప్పిస్తే మిగిలినవన్నీ కూడా మీకు అనుగ్రహించాను అన్నారు. బ్రహ్మగారి నుండి వరాలు పొందిన సుందోపసుందులిద్దరూ చెలరేగిపోయారు. దేవతల్ని, గరుడుల్ని, నాగుల్ని, కిన్నెరల్ని, మానవుల్ని పీడించసాగారు. భూలోకంలో రాజుల్ని, ఋషుల్ని, బ్రాహ్మణ శ్రేష్ఠుల్ని అధికంగా బాధించారు. ఎందువలనంటే వారంతా శ్రాద్ధాల చేతను, హోమాల చేతను, తపస్సు చేతను
పితృదేవతల్ని తృప్తిపరచడం వలన సుందోపసుందులు కన్నెర్ర చేశారు. వాళ్ళు నిత్య నైమిత్తిక కర్మలకు అడ్డు తగిలేవాళ్ళు. మునిపల్లెలలో ప్రవేశించి వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉండేవారు. దాంతో బ్రాహ్మణ శ్రేష్ఠులంతా దేవతల్ని వెంట పెట్టుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు వారు చెప్పిందంతా విని సుందోపసుందుల్ని ఎవరూ చంపలేరని, ఏదో ఉపాయం చేత వాళ్ళిద్దరిలోనే భేదాలు సృష్టించి వాళ్ళని అంతం చేయడం కన్నా మార్గాంతరం లేదని తెలుసుకున్నాడు. వెంటనే విశ్వకర్మను పిలిచి ముల్లోకాలను మురిపించగల ఒక స్త్రీని సృష్టించమని ఆజ్ఞాపించాడు. విశ్వకర్మ ముల్లోకాలను మోహింపజేసే స్త్రీని ఒకదాన్ని సృష్టించి ఆమెకు తిలోత్తమ అని పేరు పెట్టి బ్రహ్మగారి దగ్గరికి పట్టుకెళ్ళాడు. బ్రహ్మదేవుడు ఆ అందకెత్తుని చూసి, నువ్వు నీ హొయలన్నీ చూపించి సుందోపసుందులకు వైరం కలిగించి వాళ్లల్లో వాళ్ళు కొట్టుకుని మరణించేటట్లు చెయ్యి అన్నాడు. తిలోత్తమ సరే అని అబ్జము వీట్కొని అది దేవసభకు ప్రదక్షిణం బొనరించెన్. తక్షణంబ తత్రూప సౌందర్య దర్శనలోలుడై యజుడు 4 దిక్కులందు తనకు కావించుకొనియే ముఖంబులు మరి 2 కన్నులంచూచినన్ కాదు తృప్తి అని సురేంద్రుండు సహస్రాక్షుడయ్యన్. అయ్యమరులు కామమోహాంధులైరి ముదిత ఇట్లు సర్వమోహిని అయి మధ్యభువనమునకు మెరుగున్ పోలెన్ ఒప్పి అరుగుదెంచే సుందరాంగీ వింధ్యాచల విపిన దేశమెల్లా వెలుగుచుండ. తిలోత్తమ బ్రహ్మగారి దగ్గర సెలవు తీసుకుని దేవసభకు ప్రదక్షిణం చేసింది. అప్పుడు బ్రహ్మగారు దాని సౌందర్యాన్ని చూడటానికి తనకు 4 దిక్కులలో ముఖాలు కల్పించుకుని చతుర్ముఖుడయ్యాడు. దేవేంద్రుడు తన 2 కళ్లతో చూస్తే తృప్తి కలగదని 1000 కళ్లవాడయ్యాడు. దేవతలు కామమోహితులయ్యారు. ఈ విధంగా తిలోత్తమ అందరినీ మోహింపజేసి మానవలోకానికి మెరుపు తీగలాగా ప్రకాశిస్తూ వింధ్య పర్వతారణ్య ప్రాంతమంతా వెలుగుతుండగా వచ్చింది.